hearts and neon lights. They're playing with my mind. Gotta get out of here tonight. Oh, I wanna run off and fly. Guys, welcome to my channel. నా పేరు వాసు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం దుబాయ్లో ఉన్న సఫారీ పార్క్ అయితే వచ్చామన్నమాట. ఈరోజు మనం సఫారీ పార్క్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ చాలా విధమైన జంతువులు అయితే ఉంటాయి. చెప్పుకోవాలంటే ఇది జూ లాగా అనమాట. మనం అయితే మొత్తం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం ఈరోజు. చాలా అయితే బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ ప్లేస్, చూస్తున్నారు కదా. చాలామంది అయితే వచ్చారనమాట, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. చాలా బ్యూటిఫుల్ అనమాట ఇది. సో మనం లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అనమాట. లెట్స్ గో. మనకైతే ఐడియా లేదు, ఒకసారి మనం వెళ్ళి మ్యాప్ చూసి ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. ఎక్కడ జంతువులు ఎక్కువ ఉంటాయి అనేది, అది కాకుండా ఎక్కడ మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఇదన్నమాట మ్యాప్. ఒకసారి మనం చూద్దాం. ఎంట్రన్స్ వచ్చేసాం మనం. ఆఫ్రికన్ విలేజ్, ఎక్స్ప్లోర్ విలేజ్, ఏషియన్ విలేజ్, అరబియన్ డెజర్ట్, అల్వాద్, చాలా అయితే ఉన్నాయి. ఒకసారి మీకు మ్యాప్ చూపిస్తాను అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంట్రన్స్లో ఉన్నాం మనం. ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్రికన్ విలేజ్ వెళ్దాం, తర్వాత అయితే మొత్తం ఇంకా మిగతా కూడా కవర్ చేద్దాం అనమాట. ఓకే, చాలా చాలా అయితే బాగుంది. వి మూవ్ టు ఆఫ్రికన్ విలేజ్. వెళ్దాం, ఆఫ్రికన్ విలేజ్ వెళ్ళి చూద్దాం. మనకి అయితే ఇంకా టైం ఉంది, వెళ్ళి మొత్తం తిరిగేసి వద్దాం. చూస్తున్నారు కదా, బ్యాంబూ చెట్లు అనేది బాగా ఫేమస్ కదా ఆఫ్రికన్ విలేజ్లో. చాలా అయితే బాగుంది. చాలా అయితే చాలా బాగుంది. వండుకుంది సింహం. చూస్తున్నారు కదా, సింహం పడుకుంది. ఇక్కడ చూడండి పైన. అయితే బాగా పడుకున్నాయి. చాలా పెద్దగా అయితే ఉన్నాయి. సింహం ఉంది అక్కడ. ఎండ పడుతుంది అయితే ఇప్పుడు. ఓకే, చూడండి సింహాలు ఎక్కడ ఉన్నాయి. అయితే పడుకోవడం పోయింది అది. సరే మనం ఇంకొక జంతువుని చూద్దాం వెళ్ళి. احنا هنا لازم نمشوا لليون اللي هو لا احنا نحب نمشي هنا. ఏమన్నారా బాబు? ఇక్కడ హైనా ఉందన్నారు, మరి లేదు హైనా. పడుకుందా మరి ఏం చేస్తుందో మరి. ఇంకా ఏమన్నా ఉన్నాయో వేరే చూద్దాం మనం వెళ్ళి. చూస్తున్నారా, ఆడుకుంటుంది ఎలిఫెంట్. చాలా బాగున్నాయి కదా ఎలిఫెంట్స్. నీకు కనబడుతుంది ఎలిఫెంట్ అక్కడ. అది మొత్తం 4 ఎలిఫెంట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఎలిఫెంట్ చాలా చోట్ల చూశాను,
జూలో ఆఫ్రికన్కి సంబంధించిన ఎలిఫెంట్స్ అనమాట ఇవి చాలా బాగున్నాయి. అవైతే మొత్తం అక్కడ ఆడుకుంటున్నాయి. సరే, ఇంకా మనం ఇంకొక జంతువు దగ్గరికి వెళ్దాం. ఇంకొక అనిమల్ ఏదైనా చూద్దాం తొందరగా. ఇది పాపలు ఉన్నాయి అనమాట. అటు సైడ్ అయితే నెమళ్ళు ఉన్నాయి, చూద్దాం. ఇంకా నెమళ్ళు తెలిసిందే కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో మనం నెమళ్ళని వెళ్ళి చూద్దాం. చాలా బాగున్నాయి కదా నెమళ్ళు. No. అసలు చాలా విచిత్రంగా వస్తున్నాయి. మరి అదేం శబ్దమో మాకు తెలియదు. నాకు చూడండి, ఇంత దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు నేను నెమల్ని. నా ఫోట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందన్నమాట. అది పట్టుకోవచ్చో మాకు తెలీదు, పొడిస్తే కష్టం. ఇంకా భయపడుతుంది అది. వద్దు, సాహసం చేయొద్దు. ఇది బ్యాంబూ ట్రీ అనమాట. ఒకసారి మనం బ్యాంబూ ట్రీ పైకి వెళ్దాం. నిజంగా ఈ బ్యాంబూ ట్రీ అయితే చాలా బాగుందన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. వీళ్ళు ఆడుతున్నారు ఇక్కడ. ఇది చూస్తుంటే భయం వేస్తుంది, పడుద్దామని. వీళ్ళు ఏమో ఊపుతున్నారు. అంటే బ్యాంబూ చెట్లు లిఫ్ట్ కూడా ఉందన్నమాట. చాలా ఆశ్చర్యం కదా, బ్యాంబూ చెట్లు లిఫ్ట్ కూడా ఉంది. చాలా బాగుంది. అయితే నీళ్ళు ఉన్నాయి అనమాట ఇక్కడ. చాలా కొన్ని విధమైన పక్షులు అయితే పెట్టారు ఇక్కడ. చాలా బాగుంది. వద్దు, ఇంకా ఇది దీంతో సామాన్య విషయం కాదు. ఇక్కడ ఎగ్జిట్ అయితే లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోదాం. మనం బయటకు వెళ్ళిపోయి ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం తొందరగా. చిన్న విలేజ్ బాగుంది, చూడడానికి చాలా బాగుంది. అంటే అన్ని విధమైన జంతువులు ఉన్నాయి కదా, అట్లా అని చెప్పేసి వచ్చాం అనమాట. ఇప్పుడు మనం పాములు, సింహాలు పాములు, చింపాంజీలు చూసేసి వెళ్ళిపోదాం అనమాట. చాలా బాగుంది కదా. బ్యాంబూ ట్రీస్, మినీ ఆఫ్రికా అనమాట. అది చెట్లు ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి చెట్లు. ఆఫ్రికన్లో పాములు ఎలా ఉంటుందని చూద్దాం వెళ్ళి. ఈ పాము పేరు పైథాన్ అనమాట. చూస్తున్నారు కదా. రక్తపింజర్, చాలా రక్తపింజర్ అనమాట. ఇది నిజంగానే రక్తపింజర్. అసలు చూస్తున్నారా ఎంత జాగ్రత్తగా దాటుతుందో కొమ్మలు. అయిపోయిందనమాట ఇంకా ఆఫ్రికన్ విలేజ్.
అంతే గాయస్, అయిపోయిందనమాట. చాలా పక్షులు, చాలా జంతువులు అయితే చూసాం కదా. ఇదే అనమాట వీడియో. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఆఫ్రికా విలేజ్ అనమాట ఇది. దుబాయ్ సఫారీ పార్క్ చాలా అయితే చాలా బాగుంది. చూస్తున్నారా? చాలా బాగుంది. చూస్తున్నారు కదా గాయస్, మనమైతే ఇంకా ఎగ్జిట్ అవుతాం అనమాట. 6 o'clock క్లోజ్ అనమాట ఇది. ఎక్కడున్నా వచ్చేసేయండి 6 o'clock. ఒకవేళ మీరు ఇక్కడికి వస్తే. చాలా బాగుంది కదా. వీళ్ళు ఇంత శుభ్రంగా ఇంత మంచిగా చూపించడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. చాలా జంతువులు అయితే ఉన్నాయి అనమాట. మనం ఆఫ్రికన్ విలేజ్ చూసాము, ఇంకా చాలా అయితే ఉన్నాయి చూడాల్సినవి. ఇదైతే బాగుంది, చాలా ఎక్స్పీరియన్స్. దుబాయ్ సఫారీ పార్క్ అనమాట. చాలా అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంకా స్టార్ట్ అయిపోదాం, వెళ్ళిపోదాం మనం. ఇంకా ఎగ్జిట్ అయితే ఇదే. బాగుందన్నమాట. వీడియో అయితే ఇంతే అనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ వస్తే నన్ను ఫాలో అవుతున్నానండి. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా అనేది వీళ్ళు చూపించారో. ఇలాంటి ప్లేస్కి మళ్ళీ మళ్ళీ రావాలి. ఇంకా నేను చూసింది ఒక్క విలేజే, ఇంకా చాలా విలేజ్లు ఉన్నాయి. మొత్తం 4 విలేజ్లు అయితే చూపించారన్నమాట బోర్డు మీద. నేను ఆఫ్రికన్ విలేజ్ ఎంచుకున్నాను. చాలా చాలా జంతువులు ఉంటాయి కదా, అలా అని చెప్పేసి ఆఫ్రికన్ విలేజ్ అయితే ఎంచుకున్నాను. ఇంకా 3-4 విలేజ్లు ఉన్నాయి. ఈసారి ఎప్పుడైనా వస్తే అవి కూడా మీకు కవర్ చేసి చూపిస్తాను. వీడియో ఎలా అనిపించింది ఒకసారి కామెంట్లో తెలియజేయండి నాకు. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.